హలో వివర్స్, ఈ వీడియో చాలా చాలా మిమ్మల్ని నవ్విస్తుందని నేను అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఆఖరి వరకు లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. మిస్ కాకండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వంకాయ కూర తినడానికి తెలిసి కూడా నువ్వు వంకాయ కూర అన్నావు కదా. నేను వంకాయ కూర తినలే, నాకు నచ్చదే. నేను తినా, అస్సలు తినా. నేను వంకాయ కూర ఎట్లా అంటాను? అందులో రొయ్యలు వేసి ఆ రొయ్యలు కనీసం ఉసుకుంటుందంటే కూడా రొయ్యల ఉసుక ఉంటుందంటే కూడా నీళ్ళు పోసి కడగకుండా చేసినావు. నువ్వు తువ్వ పోసి కడిగినా నాకు వంకాయ కూర అద్దంటే అద్దు. అస్సలు తినా, నేను అస్సలు తినా. నువ్వు మిఠ చూడగా తాగు. నేను చికెన్ తెచ్చుకుంటావు. నేను చికెన్ తెచ్చుకుంటా, మీరే తిను. నాకు అద్దు వంకాయ కూర అద్దడద్దు, అస్సలు. అది తెచ్చుడు సరే, నువ్వు అండు సరే. వంకాయ కూర ఎవరు తెమ్మన్నా? నేను 9 కాదు 10 కానీ నేను తెచ్చుకుంటాను. నీకెందుకు? అంటావా అంటావా? నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకుంటా నేను అనుకొని తింటా. వంకాయ కూర మీరు తినరు. ఇది ముట్టుకున్నావు అనుకో, ముట్టుకుంటే అయితే అమ్మ నీ సంగతి. ఇది చికెన్ నీ అనుకుంటా, ముట్టుకుంటే అవుతుంది నీ సంగతి అవుతుంది. కారం వేసుకొని పోతా ఫ్రిడ్జ్ వేసుకొని. నేను బెయిలాక తింటుందట. వంకాయ కూర వేసుకొని మీరు తినండి, చికెన్ వేసుకొని నేను తింటా. అందుబాటు కూడా అంటలేవు కదా. సరే నేనే అనుకుంటా, ఆగమ్మా. మీరు అది తింటే నేను ఇది తింటా. నువ్వు అనకుంటే నాకు అనుకోరాలా? అబ్బా, అండకుంటే అయిపోయింది, ఆగుతుంది కావచ్చు అనుకున్నావా? ఏది ఆగుతుంది అంటావు కదా, అస్సలు అంటావు కదా. సరే నువ్వు అనకుంటే ఆగు, ఏది ఆగుతుందా? అది కడపచ్చిన ఆగదు, కక్కచ్చిన ఆగదు. Extraordinary, fantastic, mind-blowing, sir. నేను అద్దంటే నేను తిననని తెలిసి కూడా వంకాయ అనుకున్నాను కదా. ఆడుకోదు, ముట్టుకుంటే కాళ్ళు తిరుగుతాయి అమ్మ నీ సంగతి. అవునా? అబ్బా, నాకు తెలీదమ్మా. మంగళవారం లేదు, సోమవారం లేదు. మంగళవారం ఎక్కడ, సోమవారం ఎక్కడ? మంగళవారం అట, మంగళవారం ఏ వారం అయినా పట్టు. ఇంకా ఉల్లిగడ్డలు పోయి రాదు. ఒక అమ్మ అమ్మ ఆగు, ఆగమ్మ నీ సంగతి చెప్తా. సార్ ఏంటి సార్ అది? వంకాయ కూర తినడానికి తెలిసి కూడా వంకాయ తెచ్చండి. ఇది తెచ్చినా రండి. నేను చికెన్ తెచ్చుకున్నా, మీరు తినురి ఇక వంకాయ కూర. మళ్ళీ ఇది ముట్టుకున్నారు. రేపు తెచ్చుకుంటామే, రేపటి ముచ్చటం కాదు.
ఆగు బిడ్డ కోసేవటం కోసేవా అది కోసేయకుంటే ఆగు నేను అనుకుంటాను ఎత్తెత్త ముట్టుకుంటారో మీరు చూస్తా నేను మంగళవారం ఎక్కడ మంగళవారం తినటోళ్ళకి మంగళవారం అట మంగళవారం ఇవ్వాలి వంకాయ కూర రొయ్యలు అనుకోలే అది మంగళవారం కాదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది తింటాపా నీకు భయపడేది ఉందా నేను తింటా పువ్వ బాగా ఎక్కడిది ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకొని ఒక్కనే తింటా కమ్మగా తింటా ఒక్కనే నేను ఒక్క కమ్మగా మంచిగా దగ్గర కనుక్కొని తింటాను మొత్తం తింటా నేనే ఒక్క ముక్క కూడా నీకు నేను వద్దమ్మా వంకాయ కూర అంటే లేదు అదే తెస్తాం అదే ఆడుతా ఉన్నారు అనుకో తిరుగు దీని తెరుగుకి తచ్చావు కూర తెరుగుకు అంచు కూడా రానియా నేను నూనె అయ్యో ఒక ముక్కే తప్పు ఒక ముక్కే తప్పు పో గంజు పెట్టి నూనె పోయిపో అంత అయిపోతుంది ఒక ముక్కే తప్పు ఒక ముక్కే తప్పు పో నీకు ఒక ముక్కే తప్పు పోయి పెట్టుకో ఒక్క ముక్క కూడా వేయాలి నువ్వైతే కాదు ఒక్క ముక్క కూడా వేయాలి పెట్టు నువ్వైతే పెట్టు వేసేసాడు బాగా వేసేసాడు నేను అద్దు అంటే ఇక కూర ఏం తినేవా కూర అదే దొరుకుతుందా పెట్టు అస్సలే ఇప్పుడు తింటా మధ్యాహ్నం తింటా రాత్రి తింటా ఎత్తను అనుకున్నది బుజ్జి ముక్కెత్తడు కావచ్చు అనుకున్నది బుజ్జి నువ్వైతే పెట్టు దాచుకొని తింటాను నీకు దొరకకుండా ముక్కెత్తనగా పోయింది కానీ సాల్ బస్ జీలకర్ర ఎలా ముత్తే సాల్ ఇవ్వ నీ పని చూసుకోపో అదే వాళ్ళ అనుకోవా అనుకోకుంటే పో నేను చేసుకుంటా పో అల్లం అనుకోకుంటే నువ్వు ఏమనుకోకుంటే అనుకోకుంటా ఎత్తులు అనుకున్నారు ఒక ముక్క కూడా బాగు మిట్ట చూస్తాను తినాలి అనుకో తిందాం మనమే అంటే అండను పో అంటుంది అనుకుంటే అండుడు తప్పుతుందా తినుడు తప్పుతుందా నువ్వు ఆడకుంటే నేను అనుకొని తింటా ఇక మంచిగా కానీ అయినాక మంచిగా వాళ్ళని చూసుకుంటే తింటా వాళ్ళు
ఏమన్నా కానీ ఇక దగ్గరికి అనుకోతుందాం, దగ్గరికి అండాలి మంచిగా దగ్గరికి ఇక ఉడకని. మంచిగా ఉడికింది కదా, మెత్తగా మంచిగా దగ్గరికి ఇక తానం చేసి మంచిగా తిందాం. ఇట్లుండని ఇవ్వాలి ముట్టుకోద్ది ఇది. మంచిగా ఒక్కసేపు అయినాక బయటికి తాగు. అందరూ నీలాగా షార్ప్గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. खत्म, बाय बाय. टाटा, गुड बाय, गया. అందరూ నీలాగా షార్ప్గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. మంచిగా చికెన్తో చికెన్ ఫ్రై తోటి మంచిగా కుమ్మేద్దాం. వంకాయ కూర అంటారు, వంకాయ మంచిగా మంది వేసుకుంటా తిందాం. కుమ్మేద్దాం చికెన్ తోటి. ముట్టుకుంటా కోడతా మళ్ళా మందు. తెప్ప చికెన్ తెప్ప. దంచుడే చికెన్ అనమాట కూడా పులుసు పెడతారు, పులుసు ఎప్పటికీ మంచిగా దగ్గరికి. చికెనే చికెనే ఉన్న చికెన్ మాయం చేసి రానే నేనేం తినాలే. వంకాయ కూర అని చికెన్ తెచ్చుకుంటే చికెన్ అంతా మాయం చేసిండేమో. ఇప్పుడు ఏం తినాలే నేను? దేవుడా, మూడే ముక్కలు చిల్లానే. కనీసం పులుసు కూడా లేకుండా మిగిలినానే. కమ్మ ఉన్న కూర మంచిగా కమ్మగా దగ్గర కలుపుకున్నా కాదా నేను, మొత్తం తిన్నా నేను. ఆయన పెద్ద సమస్య వచ్చి పడిందే. పోనీ
పురమాయం చేసిందిలే నాయన. నేను వంకాయ కూర అద్దంటే అద్దని నువ్వు నాకు నచ్చిన కూర నేను చికెన్ తెచ్చుకొని అండిపెట్టు అంటే అండిపెట్టలేదు. నాకు కొసకు నువ్వు ఎట్లా వంకాయ కూర తినవని మొత్తం మళ్ళా వంకాయ కూరతో తినిపిస్తాను. ఆవు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నీ యొక్క మొల్ల ఈ పద వరకు కూడా తావు. నేను వంకాయ కూర తినను అని చికెన్ తెచ్చుకున్నా. నేను చికెన్ తెచ్చుకుంటే చికెన్ మొత్తం మాయం చేసి మొత్తం తిని 3 ముక్కలలో పెట్టి 3 ముక్కలు తినమని పెడతా వాళ్ళ. నువ్వు మొత్తం తిని నేను మళ్ళీ వచ్చే వరకు ఎంత తినాలి? నాకు నచ్చదే. ఎంత తినాలి? మొత్తం చికెన్ అంతా మెత్తగా తిన్నావే. మొత్తం చికెన్ అంతా మెత్తగా తిన్నావే. నేను తెచ్చుకొని పెట్టుకున్న మంచిగా దగ్గర కానుకున్న చికెన్ అంతా మెత్తగా తిన్నావు. చికెన్